Good morning, children. How are you? I am fine, children. Thank you. Children, look at the picture on the screen. What is this? Yes, this is human body. Children, something missed in this picture. Guess what are they? Good children. Some body parts, eyes, ears, nose, mouth, and so finally we can guess easily some body parts are missed in this picture. Children, do you know eyes, ears, nose, tongue, and skin help us to know about our surroundings. They also help us to sense feeling, hence they are called as the sense organs. సెన్స్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాలు. పిల్లలు మనకు ఐస్ కళ్ళు, ఇయర్స్ చెవులు, నోస్ ముక్కు, టంగ్ నాలుక, స్కిన్ చర్మం, ఇవి మనకు జ్ఞానానుభూతిని కలిగించే ఇంద్రియాలు. అందుకే వీటిని మనం జ్ఞానేంద్రియాలు అని అంటారు. ఓకే చిల్డ్రన్, టుడే వీఆర్ రెడీ టు లెర్న్ అవర్ లెసన్ నేమ్ ఈజ్ అవర్ బాడీ పార్ట్స్ సెన్స్ ఆర్గాన్స్. మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు అనే పాఠాన్ని చూద్దాం పిల్లలు. చిల్డ్రన్, ద ఆర్గాన్స్ విచ్ ఆర్ విజిబుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద బాడీ ఆర్ కాల్డ్ ద ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. శరీరం బయటకు కనిపించే అవయవాలను శరీర బాహ్య భాగాలు అని అంటారు. వాట్ ఆర్ దే? టెల్ మీ చిల్డ్రన్. హెడ్, hands, legs, eyes, ears, nose, mouth, tongue, skin, and so. Children, we perform many activities with the help of these organs at home and at school, such as playing, writing, reading, and also certain works at home. మనం మన శరీర బాహ్యావయవాలతో మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తుంటాం. ఇంట్లో కానీ, ఇంటి బయట కానీ, పాఠశాలలో కానీ ఆడుకోవడం, రాసుకోవడం, ఇలా అన్ని పనులు మన శరీరం యొక్క బాహ్యావయవాలతో చేస్తూ ఉంటాం. వి మేక్ యూజ్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఆర్గాన్ టు పర్ఫామ్ వేరియస్ యాక్టివిటీస్. ఫర్ దిస్ వీ నీడ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద ఆర్గాన్స్. మనం ఇంటి బయట, స్కూల్లో కానీ ఆడుకోవడం, రాయడం, ఇలా అన్నీ ఒకటి కంటే ఎక్కువ అవయవాలు, అంటే ఒకే అవయవం సరిపోదు పనిచేయడానికి, ఒకటి కంటే ఎక్కువ అవయవాల్ని మనం ఉపయోగిస్తుంటాం. అందుకే మన శరీరం అవయవాల మధ్యలో కోఆర్డినేషన్ మీన్స్ సమన్వయం అవసరమవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి డ్రా ఏ పిక్చర్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆర్గాన్స్ హెల్ప్ఫుల్ ఇన్ డ్రాయింగ్? చిల్డ్రన్, థింక్ వన్స్. మనం ఏదైనా ఒక బొమ్మను గీయడానికి ఏ అవయవాలు ఉపయోగపడతాయి? ఆలోచించండి ఒకసారి. మనం బొమ్మను కళ్ళ ద్వారా బొమ్మను చూస్తాం, సీయింగ్ విత్ ఐస్, హోల్డింగ్ ద పెన్సిల్ విత్ ఫింగర్స్, వేళ్ళతో పెన్సిల్ని పట్టుకుంటాము. అండ్ నెక్స్ట్, మూవింగ్ హ్యాండ్ ఫర్ డ్రాయింగ్ ద పిక్చర్, చేతిని అటు ఇటు కదుపుతూ డ్రాయింగ్ పూర్తి చేస్తాం. సో లైక్ దిస్, ఈ విధంగా వివిధ అవయవాల మధ్య కోఆర్డినేషన్, సమన్వయం వల్లే మనం బొమ్మల్ని గీయగలుగుతాం. అలాగే మన శరీర అవయవాల సమన్వయం, కోఆర్డినేషన్తోనే మనం ఎన్నో పనుల్ని చేస్తుంటాం. చిల్డ్రన్, లెట్ us డిస్కస్ అబౌట్ అవర్ నెక్స్ట్ టాపిక్, సెన్స్ ఆర్గాన్స్. బిఫోర్ దట్ we sing a song. Eyes know the color of the flowers, ears know the melody of the cookies, nose know the fragrance of the jasmine, tongues know the taste of the mango, skin feels the warmth and cold of our body. Children, this is song about our total organs. ఒకసారి దీన్ని మనం తెలుగులో చూద్దాం. పూల రంగులు కనులకు తెలుసు, కోయిల రాగం చెవులకు తెలుసు, మల్లెల వాసన ముక్కుకి తెలుసు, మామిడి రుచులు నాలికకి తెలుసు, చల్లని వెచ్చని సంగతులన్నీ ఒంటిని కప్పే చర్మానికి తెలుసు.
విన్నారు కదా పిల్లలు, సెన్స్ ఆర్గాన్స్ అంటే జ్ఞానేంద్రియాల గురించిన పాట ఎంత బాగుందో. కన్నులు చూడడానికి, ముక్కు వాసన గుర్తించడానికి, చెవి వినడానికి, నాలుక రుచి కోసం, చర్మం మన రక్షణ కోసం, వేడి నుంచి చలి నుంచి రక్షణ కోసం అని ఇలా వివరించడం జరిగింది. చిల్డ్రన్, లెట్ us డిస్కస్ అబౌట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ, దట్ ఈజ్ ఐస్. జ్ఞానేంద్రియాల్లో అతి ముఖ్యమైన జ్ఞానేంద్రియం అయినటువంటి కన్ను గురించి ఒకసారి తెలుసుకుందాం. చిల్డ్రన్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ డ్రా ఎ ఫ్లవర్ ఇన్ యువర్ నోట్బుక్. Open your eyes and draw the flower again. Which one did you draw better? Can you do your work without seeing? No children, it is hard to do work without seeing. పిల్లలు ఒకసారి చూడండి, మీ కళ్ళు మూసుకొని ఒక పువ్వు యొక్క బొమ్మని ఒకసారి గీసి చూడండి. తర్వాత కళ్ళు తెరిచి చూస్తూ ఒక పువ్వు యొక్క బొమ్మను గీసి చూడండి. ఈ రెండింటిలో ఏది బాగుంది ఆలోచించండి పిల్లలు. అంటే మనం కళ్ళు మూసుకొని పనులు చేయడం చాలా కష్టం. చిల్డ్రన్, వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ నేచర్ బ్యూటీ. చిల్డ్రన్, వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ నేచర్స్ బ్యూటీ జస్ట్ బికాస్ ఆఫ్ ఐస్. మనం కళ్ళ ద్వారానే ప్రకృతిలోని అందాలను చూడగలుగుతున్నాం. అందుకే పిల్లలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అంటే అన్ని అవయవాల కంటే కళ్ళు చాలా ముఖ్యమైనవి అని అర్థం. అవర్ గవర్నమెంట్ కండక్టింగ్ చిన్నారి చూపు ప్రోగ్రామ్ ఇన్ అవర్ స్కూల్స్. ఇన్ దిస్ ప్రోగ్రామ్ దే ఆర్గనైజ్డ్ ఐ చెకప్స్. దే ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ టు ద ప్రొటెక్ట్ అవర్ ఐస్. చిల్డ్రన్, లెట్ us డిస్కస్ అబౌట్ ప్రికాషన్స్ టు బి టేకెన్ టు ప్రొటెక్ట్ అవర్ ఐస్. కళ్ళ రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం పిల్లలు. ఆల్వేస్ read insufficient light, neither very brighter nor dim. తగినంత వెలుతురులోనే చదవాలి పిల్లలు. మరీ వెలుతురు బాగా వెలుతురులో కాదు, మరీ డిమ్ చాలా తక్కువ వెలుతురులో కూడా కాకుండా చూసుకోవాలి. See that while reading the distance between the book and your eyes is about 30 centimeters. మనం చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు, కనీసం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి పిల్లలు. డూ నాట్ రీడ్ వైల్ ట్రావెలింగ్ ఇన్ ఎ బస్ ఆర్ ట్రైన్ అండ్ అదర్ వెహికల్స్. వాహనాల్లో ప్రయాణిస్తూ చదవకూడదు. ఎందుకంటే పిల్లలు మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ దూరం అనేది కదలడం అలా జరగడం వల్ల కంటి మీద ఒత్తిడి పడుతుంది. నెవర్ గివ్ ప్రెజర్ ఆన్ యువర్ ఐస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వీ మస్ట్ వాష్ అవర్ ఐస్ డైలీ విత్ కోల్డ్ వాటర్. ప్రతిరోజు చల్లని నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఆల్వేస్ వాచ్ ద టెలివిజన్ విత్ సఫిషియంట్ లైట్ ఇన్ ద రూమ్. వీ మస్ట్ నాట్ వాచ్ టీవీ ఫర్ టూ లాంగ్ and from very near. Care must be taken that the differences between the television and our eyes must be not less than 2.5 meters. టీవీ మనం చూస్తున్నప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. టీవీకి మరీ దగ్గరగా వెళ్ళి అలా చూడడం కంటికి మంచిది కాదు. టీవీ మనకు కనీసం 2.5 మీటర్ల దూరంలో ఉండే విధంగా కూర్చొని టీవీ చూడాలి. If you are not able to see the letters on the blackboard, you must inform your teachers. నల్లబల్ల పైన బ్లాక్బోర్డ్, నల్లబల్ల పైన రాసిన అక్షరాలు కనిపించకపోతే వెంటనే మీ టీచర్కు చెప్పాలి. అండ్ ఆల్సో ఇన్ఫార్మ్ టు యువర్ పేరెంట్స్ ఆల్సో, మీ తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. డూ నాట్ రబ్ యువర్ ఐస్. కళ్ళను ఎప్పుడు కూడా నలపడం, రుద్దడం లాంటివి చేయకూడదు. బికాస్ ఇట్ ఈస్ వెరీ delicate sense organ. Do not use the handkerchief and towels used by the person suffering with the eye infection like conjunctivitis and so. కలక వచ్చిన వారి రుమాలను, టవల్ని మనం ఉపయోగించకూడదు. అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉంటే మనకు అవి వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి. కన్సల్ట్ an eye specialist doctor if irritations, redness, watering and burning sensations of your eyes
Prestixt or while reading if you are not able to see the letters clearly and properly. కళ్ళలో నుంచి నీరు కారుతున్నా, కళ్ళు మంటలు మండుతున్నా, చదివేటప్పుడు అక్షరాలు మసగమసగా కనిపించిన కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. వి నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఐస్. మనం చాలా జాగ్రత్తగా మన కళ్ళను మనం రక్షించుకోవాలి. చిల్డ్రన్, ద డాక్టర్ హూ ట్రీట్స్ the disorders and diseases of the eyes is known as ophthalmologist or eye specialist. మన కంటికి వైద్యం చేసే డాక్టర్ని ఆప్థమాలజిస్ట్ లేదా కంటి డాక్టర్ అని అంటారు. చిల్డ్రన్, let us discuss about another sense organ, ears. All of us know that we hear different sounds with the help of our ears. We are able to hear the pleasant sounds that make us feel happy with the help of our ears. మనకు ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నో ధ్వనులను వింటున్నామంటే దానికి కారణం చెవులే. చెవులు చాలా సున్నితమైన అవయవాలు కానీ వాటిపై మనకు ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. Yes, ears are very delicate organs, so we must take special care to protect them. If a person cannot hear by birth, he cannot speak. As they cannot hear other person, they do not know what and how to speak. Hence, they cannot speak. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచే చెవులు వినిపించకపోయినట్లయితే అతనికి మాట్లాడడం రాదు. ఎందుకంటే ఎదుటివారు మాట్లాడే మాటలు వినపడకపోవడం వల్ల ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో తెలియక అలాంటి వారు మాట్లాడలేరు. సైన్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సచ్ పీపుల్ దట్ ఈజ్ ఫర్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ ద సింబల్స్ ఆర్ గెస్చర్స్. అలాంటి వారి కోసం పుట్టుకతోటే చెవులు వినిపించాలి వారి కోసం సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. సైన్ లాంగ్వేజ్ అంటే గుర్తులు కానీ సైగలతో కానీ విషయాన్ని తెలియజేస్తుంటారు. మనం దూరదర్శన్ యాదగిరిలో కానీ ఆ ఛానల్స్లో మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. సైన్ లాంగ్వేజ్లో వార్తల్లో చెప్తూ ఉంటారు. ఒకసారి అవసరమైతే చూడండి పిల్లలు. సమ్ సౌండ్స్ ఆర్ ప్లెజెంట్స్ టు హియర్ వైల్ ద అదర్ సౌండ్స్ ఆర్ హార్ష్. ప్లెజెంట్స్ మ్యూజిక్ అండ్ మెలోడీ సాంగ్స్ మేక్ ఫీల్ హ్యాపీ. Sounds that exceeded the audible range causes sound pollution. During festivals and functions, arranging loudspeakers with the high value causes sound pollution to others. Blowing vehicle horns repeatedly. పండుగలప్పుడు ఫంక్షన్స్ అప్పుడు సమయంలో మనం లౌడ్ స్పీకర్స్ అంటే డీజేలు పెట్టి ధ్వని కాలుష్యం డీజేలు పెట్టడం వల్ల ధ్వని కాలుష్యం కలిగించిన వారం అవుతాము. బ్లోయింగ్ వెహికల్ హార్న్స్ రిపీటెడ్లీ కాజెస్ ఇన్కన్వీనియన్స్ టు అదర్స్. వాహనాల హారన్లను గట్టిగా అదే పనిగా పదే పదే మోగించి ఇతరులకు మనం అసౌకర్యాన్ని కలిగించరాదు. టాకింగ్ టు ద అదర్స్ over cell phones for a long time has to be avoided. ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడం అనేది మంచిది కాదు, అలా మాట్లాడకూడదు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడడం అనేది ప్రమాదకరం. ఫోన్లో ఎక్కువ మాట్లాడినైతే మన తలలోని సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయి. ఆ రేడియేషన్ వల్ల కూడా మన మెదడు సరిగా పనిచేయదు. ఇది చాలా ప్రమాదకరం. చిల్డ్రన్, let us discuss about the precautions to be taken to protect our ears. మన చెవులని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాం. క్లోజ్ యువర్ ఇయర్స్ వెన్ యూ హియర్ లౌడ్ అండ్ హార్ష్ సౌండ్స్. పెద్ద పెద్ద శబ్దాలు చెవిని తాకేటప్పుడు చెవులు మూసుకోవాలి. టేక్ ప్రాపర్ కేర్ టు ప్రివెంట్ వాటర్ ఫ్రమ్ ద ఎంటరింగ్ ద ఇయర్స్. క్లీన్ యువర్ ఇయర్స్ విత్ ఎ క్లీన్ కాటన్ క్లాత్. చెవి లోపలికి నీరు వెళ్ళనివ్వకూడదు. శుభ్రమైన కాటన్ క్లాత్ నూలు బట్టతో శుభ్రం చేసుకోవాలి. డు నాట్ యూజ్ హెయిర్ పిన్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్ టు క్లీన్ ద ఇయర్స్.
ఏంటి హియర్ పిన్స్ అంటే తల పిన్నులు, మ్యాచ్ స్టిక్స్ అగ్గిపుల్లలు వాటితో మనం చెవు లోపల శుభ్రం చేయడం లాంటివి చేయకూడదు. ఇఫ్ దెర్ ఈజ్ ఏ పెయిన్ ఇన్ యువర్ ఇయర్స్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ యూ మస్ట్ కన్సల్ట్ డాక్టర్ ఇమీడియట్లీ. చెవులో నొప్పి వచ్చినా ఇంకా ఏ ఇతర సమస్యలు చెవులో నుంచి చీము కారడం కానీ పుండవడం కానీ అలాంటివి ఏ చిన్న సమస్యలు వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డు నాట్ పుట్ కస్టర్ ఆయిల్ ఆర్ ఎనీ అదర్ ఆయిల్ ఇన్ ద ఇయర్స్. చెవిలో ఆముదం కానీ నూనెలు కానీ ఇలాంటివి ఏవి వేయకూడదు. Children, now it is time to discuss about another sense organ, nose. As you all know, the eyes help us to see and the ears help us to hear. In the same way, the nose helps us to smell and we can identify many things through the smell. Children, try to close your nose for a while. Say what happened. As children, we cannot live if we don't breathe. We breathe in and breathe out air through our nose. This is called respiration. Breathing in air through the nostrils into our lungs is known as inhalation. Breathing out air is called exhalation. We must always keep our nose clean. Do not insert slate pencils, pieces of chalk, sticks, fingers into your nostrils. Consult a doctor when small pebbles or things struck in your nostrils and breathing become difficult or painful. Children, next we need to discuss about our another sense organ, tongue. నాలుక గురించి ఒకసారి చూద్దాం. Children, can you hold your tongue and speak? Try do it. Children, all you know, tongue help us to speak, swallow food and identify the taste of food. There are taste buds on our tongues and they help us to identify the taste of the food. Children, we should keep our mouth clean. మన నోటిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. We should rinse our mouth before and after eating or else it will be result in infection and bad breath. తినే ముందు మనం ఆహారం తిన్న తర్వాత నోటిని పుక్కిలించాలి. ఇలా శుభ్రం చేసుకోకపోతే ఏమవుతుంది పిల్లలు? సూక్ష్మజీవుల వల్ల మన పళ్ళు చెడిపోతాయి. నోటి నుంచి చెడు వాసన కూడా వస్తుంది. If we do not rinse, germs may attack and cavities developed in our teeth and these teeth may decay and fall off. Hence, we should brush our teeth and also clean the tongue in the morning every day and before going to bed. మనం ప్రతిరోజు ఉదయం లేవగానే దంతాలు శుభ్రం చేసుకోగానే నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. Now it is time to discuss about our another important sense organ, that is skin. Children, all the parts of our body are covered by the skin. Do you know what is the uses of skin? Skin protects all parts of our body. It is the sense organ for touch. మన శరీర భాగాలన్నీ చర్మంతో కప్పబడి ఉంటాయి. చర్మం ఉండడం వల్లనే మన శరీరంలోని లోపల భాగాలకు రక్షణ ఉంటుంది. చర్మం వల్ల మనకు స్పర్శ కలుగుతుంది. We shake hands when we meet our friends at home and
school or while traveling, we hold many things. Due to this, microorganisms enter our palms. We should wash our hands properly with soap before eating, lest the dust and microbes enter our body through food. They causes ill health and diseases. Do not touch or eat food without washing hands with soap at school and at home. Wash your hands after using the toilet. మనం ఇంటిలో కానీ పాఠశాలలో కానీ ప్రయాణాల్లో కానీ చాలా చోట్ల చాలా వస్తువులు పట్టుకోవాల్సి వస్తుంది కూడా. అలా చేయడం వల్ల మన చేతుల్లోకి సూక్ష్మక్రిములు చేరుతుంటాయి. మన ఆహారం తినే ముందు సబ్బుతో మన చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే ఈ సూక్ష్మక్రిములు మలినాలు అనేటివి ఉన్నాయన్నీ ఆహారం ద్వారా మన శరీరంకు వెళ్తాయి. అందువల్లే మనకు అనారోగ్యం వ్యాధులు వ్యాపిస్తాయి. అందుకే మనం స్కూల్లో కానీ ఇంట్లో కానీ చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎలాంటి ఆహార పదార్థాలను ముట్టకూడదు, తినకూడదు. చిల్డ్రన్, let us discuss about precautions to be taken to protect our skin. Have a bath twice a day, every morning and evening with soap and water. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల మనం సోప్ యూజ్ చేస్తూ స్నానం చేయాలి. While taking bath, rub the skin thoroughly. This help is removing the డెడ్ సెల్స్ అండ్ మేక్ ద స్కిన్ షైన్. స్నానం చేసేటప్పుడు చర్మాన్ని చక్కగా మనం సబ్బుతో రుద్ది స్నానం చేయాలి. అలా చేయడం వల్ల డెడ్ సెల్స్ అంటే మృత కణాలు పోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. అప్లై వ్యాజ్లైన్ ఆర్ మాయిశ్చరైజర్స్ ఆన్ యువర్ బాడీ డ్యూరింగ్ వింటర్. కవర్ యువర్ బాడీ ఫుల్లీ విత్ వార్మ్ క్లాత్స్. చలికాలంలో చర్మానికి వ్యాజ్లిన్ పూసుకోవాలి. చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తుల్ని వేసుకోవాలి. డ్యూరింగ్ సమ్మర్ వేర్ లూజ్ కాటన్ క్లాత్స్ అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఎండాకాలంలో వదులుగా ఉండేటువంటి నూలు దుస్తులు ధరించాలి. నీరు తగినన్ని తాగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి మలిన పదార్థాలు చెమట రూపంలో బయటికి సులువుగా వెళ్తాయి. చర్మం అనేది మృదువుగా ఉంటుంది. ఇలా చర్మాన్ని మనం కాపాడుకోవాలి. చిల్డ్రన్, స్కిన్ ఈజ్ ఎఫెక్టెడ్ ఫస్ట్ బై ద చేంజెస్ ఇన్ ద సరౌండింగ్స్. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొదటగా ప్రభావితమయ్యేది చర్మమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇఫ్ వి ప్రొటెక్ట్ అవర్ స్కిన్, ద స్కిన్ ప్రొటెక్ట్స్ అస్. స్కిన్ ప్రొటెక్ట్స్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫ్రమ్ అవుట్సైడ్ ద ఎన్విరాన్మెంట్. స్కిన్ సెన్స్ హీట్, కోల్డ్ అండ్ పెయిన్. స్కిన్ టచ్ హెల్ప్ అస్ టు నో వెదర్ ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్. చర్మాన్ని మనం రక్షించుకున్నట్లయితే చర్మం మనల్ని రక్షిస్తుంది. చర్మం లోపలి భాగాలకు బయట నుండి రక్షణ ఇస్తుంది. చర్మం చలిని, వేడిని, బాధను గుర్తిస్తుంది. మంచి చెడు ఏ భావనతో ఇతరులు తాకుతున్నారో చర్మం మనకు తెలియజేస్తుంది. చిల్డ్రన్, ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్ ఆర్ ద 5 sense organs our body, and you have learnt about their importance and care to be taken. Keep them healthy. Sensor organs helps us to know everything. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనేవి 5 జ్ఞానేంద్రియాల గురించి మనం తెలుసుకుందాం కదా పిల్లలు. మనకు జ్ఞానేంద్రియాలు అన్ని విషయాలు తెలుసుకోవడానికి సహాయపడతాయి కాబట్టి వాటిని మనం రక్షించుకోవాలి. There are some children in our school whose sense organs do not function properly. They too have the right to get education. Everyone must learn to help each other. If these children are present in your class, we should do the needful to help them. జ్ఞానేంద్రియాలు సక్రమంగా పనిచేయనటువంటి కొంతమంది పిల్లలు మన పాఠశాలలో ఉంటే
వారికి మనము అవసరమైనటువంటి సహాయం చేయాలి పిల్లలకు. చిల్డ్రన్, డూ యూ నో విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ? ఎస్, స్కిన్. స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్ in the human body. It covers an area of 1.5 square meters and weight 4 kilograms. If skin is not kept clean, skin diseases may occur. Children, we already learnt about tongue. Now we discuss about our teeth. We identify the different taste with our tongue. Do we take the help of the tongue alone while taking in the food? Teeth also used along with the tongue. పిల్లలు, నాలుకతో మనం రుచులు చూస్తూ ఉంటాం కదా, అయితే ఆహార పదార్థం నోట్లో పెట్టుకున్నప్పుడు కేవలం నాలుక మాత్రమే మనం ఉపయోగిస్తామా? కాదు, నోట్లో నాలుకతో పాటు దంతాలు కూడా ఉంటాయి. అవి ఆహారాన్ని మనం తినడానికి మనకు ఉపయోగపడతాయి. Teeth are also used along with the tongue. We chew food with the help of our teeth. నాలుకతో పాటు దంతాలు కూడా ఉండడం వల్ల దంతాలతో మనం నములుతాం. అలా మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. When we chew the food with our teeth, it mixes with the saliva in our mouth and gives the taste is known. ఆహార పదార్థాన్ని మనం నమిలినప్పుడు లాలాజలంతో కలిసి మనకు రుచి ఏర్పడుతుంది. People who lost their teeth cannot chew the food, hence they don't know the complete taste of food. దంతాలు లేని వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలు నమలలేరు. దీనివల్ల ఆహార పదార్థాల యొక్క రుచి వారికి పూర్తిగా తెలియదు. Children, when food is chewed, it breaks into small pieces and mixed thoroughly with the saliva and juice gives us taste. ఆహార పదార్థాన్ని మనం నమిలినప్పుడు అది ముక్కలు ముక్కలుగా మారి లాలాజలంతో కలిసి రుచినిస్తాయి. Hence we should take proper care to protect our teeth as they help chewing and tasting food. అలా నమలడానికి మనకు దంతాలు ఉపయోగపడతాయి కాబట్టి మనం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చిల్డ్రన్, డూ యూ నో హౌ మెనీ టీత్ వీ హ్యావ్? మనకు పండ్లు దంతాలు ఎన్నున్నాయో తెలుసా? అలాగే పిల్లలు, మనకు నోట్లో ఉండే దంతాలన్నీ ఒకేలా ఉంటాయా? ఆర్ ఆల్ ద టీత్ సిమిలర్? నో చిల్డ్రన్, దేర్ ఆర్ 4 different types of teeth for biting, tearing, chewing and grinding the food. మనకు నోటిలో 4 రకాల దంతాలు ఉంటాయి. చూడండి పిల్లలు, కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి, నమిలిన పదార్థాలను పిండిలా విసరడానికి 4 రకాల వేరువేరుగా 4 రకాలుగా దంతాలు మనకు ఉంటాయి. చిల్డ్రన్, అబ్జర్వ్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్. Then we have 4 types of teeth: incisors, canines, premolars, molars. In our mouth, incisors అంటే కొరకు దంతాలు. చూడండి పిల్లలు, మనకు మొత్తం 4 రకాల దంతాలు ఉంటాయి. ఒకటి ఇన్సిసర్స్, కొరకు దంతాలు, క్యానినెస్ కోరదంతాలు, ప్రీమోలార్స్ నమలు దంతాలు, మోలార్స్ విసురు దంతాలు. ఇలా మనకు 4 రకాలుగా ఉంటాయి. ఇవి అన్నీ కలిపి మనకు మొత్తం 32 దంతాలు ఉంటాయి. అవి చూడండి పిల్లలు, ఇన్సిసర్స్ వచ్చేసి మనకు కింది భాగంలో చెప్తున్నాను. కింది భాగంలో ఇన్సిసర్స్ వచ్చేసి కింది దవడకు, చూడండి పిల్లలు ఒకసారి కింది దవడకు చూడండి, ఇన్సిసర్స్ వచ్చేసి 4 ఉంటాయి. అండ్ క్యానినీస్ వచ్చేసి వీ హ్యావ్ 2 అండ్ ప్రీమోలార్స్ వీ హ్యావ్ 4, మోలార్స్ వీ హ్యావ్ 6. మొత్తం కింది భాగంలో ఇన్సిసర్స్ 4,
క్యానినిస్ 2, ప్రీమోలార్స్ 4, మోలార్స్ 6. టోటల్ వీ హ్యావ్ 16 టీత్. అంటే కింది దవడకు 16 పండ్లు, పైన దవడకు 16, మొత్తం మనకు 32 పండ్లు ఉంటాయి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అండ్ టీత్ హెల్ప్ us to bite and chew the food and speak clearly. The teeth the food appear in the children are called milk teeth. మనం పిల్లలకు చిన్న పిల్లలకు మొదటగా వచ్చే వాటిని పాల దంతాలు అని అంటారు. దే ఫాల్ ఆఫ్ ఎట్ ద ఏజ్ 8 or 9 years. In their place new or strong big teeth grown. They are known as permanent teeth. అవి మనకు 8 నుంచి 9 సంవత్సరాల వరకు ఉంటాయి. ఆ తర్వాత వాటి స్థానంలో శాశ్వతంగా ఉండే దంతాలు, కొత్తవి బలమైన పెద్ద దంతాలు వస్తాయి. ఇఫ్ వి లాస్ దీస్ టీత్ వీ కెన్ నాట్ గెట్ బ్యాక్ ద న్యూ వన్స్. వచ్చిన తర్వాత ఒకవేళ దంతాలు ఊడిపోతే మాత్రం వాటి స్థానంలో మళ్ళీ కొత్తవి రావు. హెన్స్ ఇఫ్ వీ డు నాట్ బ్రష్ అవర్ టీత్ ప్రాపర్లీ దే డికే అండ్ అవర్ మౌత్ స్మెల్స్ బ్యాడ్. మనం మన దంతాల్ని రోజు తోముకొని తెల్లగా ఉంచుకోకపోతే దంతాలు చెడిపోతాయి, నోరు నుంచి బ్యాడ్ స్మెల్ దుర్వాసన వస్తుంది. అలాంటప్పుడు మనము మనకి ఇష్టమైన ఆహార పదార్థాలని సరిగా తినలేము. కాబట్టి వి నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ టీత్స్. చిల్డ్రన్, ఆఫ్టర్ ఈటింగ్ బిట్స్ ఆఫ్ ఫుడ్ ప్రాక్టీసెస్ రిమైన్ స్ట్రక్ బిట్వీన్ ద టీత్ అండ్ డికేస్. మనం తిన్న తర్వాత ఆహారపు కణాలు దంతాల మధ్య చిక్కుకుంటాయి, అవి కుళ్ళిపోతాయి. అలాగే ఆహారపు కణాలను వదిలేస్తే వాటిపై సూక్ష్మజీవులు పెరిగి హాని చేసే ఆమ్లాల్ని ఉత్పత్తి చేస్తాయి. అందుకే దంతాల్లో మనకు రంధ్రాలు పడతాయి, రాను రాను దంతాలు పసుపు నలుపు రంగులోకి మారుతాయి. కాబట్టి మనం దంతాల్ని తిన్న వెంటనే శుభ్రంగా ఒకసారి నీటితో కడగాలి. వి షుడ్ బ్రష్ అవర్ టీత్ ప్రాపర్లీ ట్వైస్ ఏ డే. రోజుకు 2 సార్లు మనం దంతాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇఫ్ వి డు నాట్ యూజ్ బ్రిక్ ఆర్ కోల్ పౌడర్ వైల్ ఆర్ కోర్స్ అండ్ డ్యామేజ్ ద గమ్స్ ఆఫ్ టీత్. దంతాలను శుభ్రపరచుకోవడానికి ఇటుక పొడి కానీ బొగ్గు వంటి గరుకు పదార్థాలని వాడరాదు. వీటిని వాడినట్లయితే దంతాలపైన ఎనమిల్ పొర మొత్తం దెబ్బతింటుంది. If we use them, the outer cover layer, when we eat too many sweets or too cold food items also enamel is damaged. అతి తీపి అతి చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మన దంతాలు దెబ్బతింటాయి. ఎనామిల్ పాడైనట్లయితే చల్లని పదార్థాలు మంచినీరు తీసుకున్నప్పుడు దంతాలకు నొప్పి పెడతాయి. So children, we need to protect our teeth. Okay. Children, do you know the doctor who treat the diseases of the teeth is called dentist. దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్, దంత వ్యాధి నిపుణులు అని అంటారు. Children, this is the complete information about our body parts and sense organs, chapter and 5th class EVS. Thank you children.